Lovely girls, it's a beautiful day, yeah. Ha. రంజు భలే రాంచులక రమ్మంది ఎనకనక చూసుకో పిల్లో నీలో ఓపిక. రంజు భలే రాంచులక రమ్మంది ఎనకనక చూసుకో పిల్లో నీలో ఓపిక. అమ్మా నెక్స్ట్ నువ్వే. నేనెందుకు నాన్నా, మీరు చేయండి. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ చెయ్యమ్మా, ప్లీజ్ అమ్మా. సార్ ఇక ముహూర్తానికి టైం అయింది. కానివ్వండి పదండి. ఇంకా లేట్ ఏంటి, ఉంగరాలు మార్చుకోండి. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యల నామం మహిత మహిత మాధుర్యం. ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు, ఆగిపోవాలి. రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం. ఈ నిశ్చితార్థం ఆపండి. చూడబోతే ఇది అనసూయలాగా ఉందే. ఓహో, నిశ్చితార్థం ఆపడానికి ఈ వేషంలో వచ్చిందా?
రండి మాత రండి. ఎవరు మాతా మీరు? అమ్మా అనుష్కేశ్వరి. తల్లి తమ్మన్నేశ్వరం కాదు. అసలు ఎన్ని నుంచి వచ్చినావు? హిమాలయాస్ నుంచి వచ్చాను. నువ్వే మినీ హిమాలయాలు ఎక్కున్నావు. గంత పెద్ద హిమాలయాలను ఎట్లెక్కినావు? చాలించు నీ అధిక ప్రసంగితనం. అసలు మీరెందుకు వచ్చారు? రుద్రమ్మకి ఆ సంతోష్ కి మేలు చేయడానికి. జీమెయిలా ఈమెయిలా? ఈమెయిల్ చేయాలంటే ఇంటర్నెట్ కి వెళ్ళాలి, కానీ ఇలా ఇంటికి రావడం ఏంటండి? నేను చేస్తానన్నది మెయిల్ కాదు, మేలు. అంటే జరగబోయే ఉపద్రవాన్ని ఆపడానికి వచ్చాను అని. ఉపద్రవమా? ఏంటి తల్లి అది? ఈ నిశ్చితార్థం. నీ కొడుక్కి ఆమెకి నిశ్చితార్థం జరిగితే కష్టాలు, అరిష్టాలు, అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. నీకా? కాదు, ఈ రుద్రమ్మకి. అవునా? నువ్వన్న కష్టాలు, అరిష్టాలు, అష్టదరిద్రాలు ఆల్రెడీ నీ రూపంలో చుట్టుకునే ఉన్నాయి కదా. నా మాట నిజమై తీరుతుంది. నీ తల్లి నాశనం కోరుకుంటే ఆ ఉంగరం పెట్టు, లేదా తిరిగి తీసిన చోట పెట్టేయ్. సారీ కాంచనా, ధైర్యం సరిపోవట్లేదు. మాత నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయా? పక్కా జరుగుతాయి. నేను అడిగింది పక్క జరుగుతుందా, దాని మీద ఉన్న దిండు దుప్పటి జరుగుతుందా అని కాదు, నువ్వు చెప్పింది జరుగుతుందా అని. 100% జరుగుతాయి. అయితే ఇప్పుడు దగ్గుతానా లేదా చెప్పుకో. చంపాడు వెదవా. దగ్గుతాడు అంటే దగ్గడు, దగ్గడు అంటే దగ్గుతాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? చెప్పు, మా తాత దగ్గుతాడా దగ్గడా? అది అది అతను దగ్గడు. దగ్గనా? కానీ మన కంటికి అతను దగ్గినట్టు కనబడుతుంది. ఏం చెప్పావే? దగ్గినా నీ మాట గెలుస్తుంది, దగ్గకున్నా నీ మాట గెలుస్తుంది. చాలా ఆపండి. మీ మాట నిజమని మేమెలా నమ్మాలి? మీ శక్తి ఏంటో మాకు చూపిస్తేనే మేం నమ్ముతాం, లేదంటే ఈ నిశ్చితార్థాన్ని జరుపుకుంటాం. అవునండి, అసలు మీకు తపశక్తి ఉందని నమ్మకం ఏంటి? నిరూపించు. సరే చూడండి. ఇంకాసేపట్లో ఈ ఇంట్లో వ్యక్తికి కీడు జరగబోతోంది. ఆ అశుభవార్తని సరిగ్గా అరగంటలో వింటారు. అది గనక జరగకపోతే నేనే దగ్గరుండి మీ నిశ్చితార్థం జరిపిస్తాను. అదే జరిగితే మీ నిశ్చితార్థం ఆపుకుంటావా? ఆపుకుంటావా? ఖచ్చితంగా ఆపుకుంటాను. అమ్మా భవానీ, నీ లీల చూపించమ్మా.
చావు దగ్గర పడింది రారా. అరే మనిషి ప్రమాదంలో ఉంటే కాపాడాల్సింది పోయి సినిమా చూసినట్టు చూస్తున్నారా? తప్పలే. ఇక్కడ ఎవరో అడ్డులేరు, వెళ్ళి కాపాడుకో. కాపాడుకుంటావా? అయ్యో ఇంత బాగా దెబ్బ తగిలిందా? బాగా అందంగా ఉందా? ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుకోనా? అలా అంటారేంటి సార్? కామెడీ చేసిన చాలు, కాస్త హెల్ప్ చేయవయ్యా. అలాగే సార్. మెల్లగా మెల్లగా. సార్ ఇంటికి ఫోన్ చేసి చెప్పండి సార్. ఎందుకు? చెప్పకపోతే కంగారు పడతారు సార్. చిన్న చిన్న దెబ్బే కదయ్యా. ఇంత పెద్ద దెబ్బ తగిలాక కనీసం గంటైనా కంగారు పడపోతే ఈ దెబ్బకు విలువే ఉంటుంది సార్. ఒకసారి ఫోన్ చేయండి సార్. అది నిజమే, చెప్తే కాస్త సానుభూతైనా వస్తుంది. అవునవునవును. అబ్బో, అమ్మ ఫోన్ వచ్చింది. హలో రుద్రా, నేను చెప్పండి. వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది రుద్రా. అవునా? యాక్సిడెంట్? అదిగో వచ్చేసింది ఆ అశుభ వార్త. ఎలా ఉందండి? మీకేం కాలేదు కదా? తలకి దెబ్బ తగిలింది కానీ ప్రాణానికేం ప్రమాదం లేదులే. రాగలరా లేదా మమ్మల్ని రమ్మంటారా? అక్కర్లేదు. ఇక్కడ ఒక అబ్బో అబ్బో మహానుభావుడు దొరికాడే. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తాడులే. జాగ్రత్త అండి. అలాగే. అబ్బో నెమ్మది నెమ్మది నెమ్మది. వద్దు, నేను లేస్తాను. కాస్త చెయ్యమ్మా. అమ్మా ఏమైందమ్మా? డాడీకి ఎలా ఉంది? చిన్న యాక్సిడెంట్ నాన్న, కాకపోతే క్షేమంగానే ఉన్నారు. ఎప్పటికైనా నమ్ముతారా ఈ అనుష్కేశ్వరి చెప్పింది? అక్షరాల నిజమవుతుందని నమ్ముతామమ్మా. మీ మీద పూర్తిగా నమ్మకం వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. రేపు ఉదయం మీ ఇద్దరి జాతకాలు పరీక్షించిన తర్వాత మిగతాది చెప్తాను. అప్పటి వరకు ఎంగేజ్మెంట్ గురించి మరిచిపో. బుస్ బుస్ బుస్. వసే ముష్లి, నువ్వు అనుష్కేశ్వరి మాతవా? మా మామని పట్టించనీకొచ్చినావు కాదు? చెప్తా నేను ఈ పని. మాత అనుష్కేశ్వరి, ఏమో అనుకున్నాను గాని నీకు నువ్వే సాటి. గద వేషాలు వేయడంలో, అదే ఎదుటి వాళ్ళని మోసం చేయడంలో నీకు పోటీ లేరు అంటున్నాను. ఏదో నీ అభిమానం గాని నిజానికి నీకంటే వెధవ ఎవరుంటారు చెప్పు? సన్నాసి పనుల్లో నీ ముందు నేను చాలా చిన్నదాన్ని. తిట్టావా పొగిడేవా? నీ అంత గొప్ప వ్యక్తిని నేనెందుకు పొగుడతాను చెప్పు? కరెక్ట్. చూడు,
సమయానికొచ్చి ఎంగేజ్మెంట్ ఆపావు, అందుకు థ్యాంక్స్. అయితే నువ్వు అనసూయవని మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు. అనసూయ అదెవరు? ఇదే మాట మీదుండు. వసై ముష్లి, నువ్వు అనుష్కేశ్వరి గెటప్లో వచ్చావని నాకప్పుడే అనుమానం వచ్చిందే. ఇప్పుడు రుజువైంది. నీ పని చెప్తా. ఇదిగా నాకు బాగా ఆకలిగా ఉంది, వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా. ఇదిగో ఇప్పుడే తెస్తాను. అయ్యా, ఏంటిది గాలి లేకుండా పోతుంది? ఎవరు లేరు కదా, ఇవన్నీ తీసేద్దాం. హిచకం. అబ్బా, ఓం నమ శివాయ. అబ్బా అబ్బా, హాయిగా ఉంది. శబాబా, ఇదిగో నా చేతులతో నేనే స్వయంగా తీసుకొచ్చాను. తిను. ఏంటి ప్రేరేం చేయవా? చేస్తా. ఓ రుద్రమ్మా, ఓ మంచి రుద్రమ్మా, నేను తింటానికి నువ్వు స్వయంగా వండిన ఫుడ్ తెచ్చావు. ఆ పరమశివుడు నీ కష్టానికి మెచ్చి నీకు మంచి ఫుడ్ దొరికేలా చేస్తాడు. ఓ పరమశివ, ఈ రుద్రమ్మని ఇంకా 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 మంచి ఫుడ్ వండి పెట్టాలా చూడు స్వామి. అమ్మయ్యా, అమ్మా అయిపోయింది. ఇప్పుడు తిను. అయ్యయ్యా, థ్యాంక్ యూ. నోరు ఊరిపోయే ఫుడ్ తెచ్చావు, ఇంకా చూడు ఎర్రగా తీస్తా. అసలు గారు తిన్నట్టే తెలుసా? అంటే మొన్న చేసినవి కదా. మొన్న నువ్వు కూడా నా బ్యాచ్ అన్న తల్లే. ఇంతకీ ఎలా ఉన్నాయి? ఒకటి తింటే 3 తిన్నట్టుంది. తిన్నది ఒకటే కదా, ఇక్కడ ఉన్నది కూడా ఒకటే కదా. అదేంటి 4 కదా తెచ్చాను, మిగతా 3 ఎక్కడ పడ్డాయి చూడు. నీ కూతుర్లా నీకు మతి మరిపొచ్చినట్టుంది. లేదు, మొత్తం 4 తీసుకొచ్చాను. సర్లే, ఆ ముక్కైనా తిను. ఇది సరిపోలేదు, మంచిగా చికెన్ లెగ్ పీసులుంటే తీసుకురా. నువ్వు అడుగుతావని తెలిసే ఆల్రెడీ రెడీగా పెట్టాను. ఫ్రిడ్జ్ లో పెట్టాను కాదు, వెళ్ళి తీసుకురా. అలాగే. చికెన్ లెగ్స్. వాసన అద్దరిపోతుంది. అరే ప్రేయర్ చెయ్యి. అయ్యో, నీ ప్రేయర్లు మంట చేసేసాను కదా ఒకసారి. అబ్బబ్బబ్బబ్బా, మొత్తం ఎన్నున్నాయి? కోడిని కోసేటప్పుడైతే 2 లెగ్గులే ఉన్నాయి. కోసిన తర్వాత కూడా 2 ఉంటాయి. రోజుకొకటి పెట్టడానికి అదేమన్నా గుడ్డ? లెగ్. భలే దొరికింది ముషల్ది. అది చికెన్ తింటున్నది షూట్ చేస్తే మనకు పనికొస్తుంది. ఇటీ చూడకే కానీ నా కడుపు నొప్పి వస్తుంది.